పద్ధతి ఉందే. పోనీ జరిగింది, విభజన జరిగిన తర్వాత మీరేం సాధించినారు అది కూడా చూద్దాం. సాధించినది ఒకటి, అసలు మీరు ప్రత్యేక హోదాన వదిలిపెడుతుంది, ప్రత్యేక ప్యాకేజా మీరు సాధించలేకపోతుంది. ప్రత్యేక ప్యాకేజీలో మీరు సాధించలేనిది ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఉంది, అది చాలా తక్కువ 50 కోట్లు, కానీ మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కనీసం అదన్నా సాధించుకున్నారా? 2014, 15, 15, 16, 16, 17 3 సంవత్సరాలు తప్పితే 2 సంవత్సరాలు మీరు తెచ్చుకోలేకపోయినారు. మీరు తెచ్చుకోలేకపోతే 17, 18, 18, 19 వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన డబ్బులు మీరు తెచ్చుకోలేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సాధించుకున్న మాట వాస్తవమా కాదా? ఈరోజు ప్రజలకు తెలియాలి. ఇది పోలవరం ప్రాజెక్టు మీరు ఎప్పుడో 2013, 14 సంబంధించిన క్వాంటిటీసు, దానికి సంబంధించిన రేట్లకు ఒప్పుకొని ఏ విధంగా మీరు కంప్లీట్ చేయాలనుకున్నారు, ఏ విధంగా ఒప్పుకొని వచ్చినారు? ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము మన ప్రభుత్వము మళ్ళా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి ఎన్నోసార్లు విన్నవించిన తర్వాత ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈరోజు 14,000 కోట్లు మళ్ళీ పోలవరం పూర్తి చేసేదానికి ఈరోజు ఆమోదం ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్యాబినెట్కి పంపిస్తున్నమాట వాస్తవమా కాదా? మీరు చేయలేకపోయినారా? మీరు కలిసి ఉన్నారు కదా అప్పుడు, ఎందుకు చేయలేకపోయినారు మీరు ఆ రోజు? పైగా కట్టేదానికి పోయి మీరు R&R మీరు మన రీలొకేషన్ చేయనందువలన మీరు స్పిల్వే కంప్లీట్ చేయకుండా మీరు కాఫర్ డ్యామ్లు కట్టి ఆ కాఫర్ డ్యామ్లలో మీరు 2 బొర్రలు వదిలిపెట్టినారు. ఎందుకు 2 బొర్రలు వదిలిపెట్టినారు? పైన ఊర్లను ఇంకా కదిలీలే కాబట్టి. ఈరోజు సడన్గా గోదావరి ఫ్లడ్ వచ్చి ఆ బొర్రలు వదిలిపెట్టిన చోట నీళ్లు స్వర్లింగ్ యాక్షన్ వలన డ్యామేజ్ అయితే, ఆ డ్యామేజ్ వలన లేట్ అయితే ఆ లేట్ మళ్ళీ మాన్యత మీద మోపాలని చెప్పి చూస్తున్నారు. ఎంత అన్యాయం అండి. మీరు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మళ్ళీ మీరు దాంట్లో కలిసి ఉన్నారు కదా, కలిసి మీరు 2 మినిస్టర్లు మీరు అక్కడ ఉన్నారు, అక్కడ మినిస్టర్లు ఇక్కడ ఉన్నారు. మీరు అయినా కూడా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మీరు తెచ్చుకోలేకపోతే 12,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంటు ఏదైతే ఉందో అది మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు విన్నవించిన తర్వాత 12,000 కోట్లు తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? మీరు ఏం సాధించగలిగినారని అసలు మీరు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉండేది ఏమి? మనకు దుగిరాజపట్నం పోర్టు నీతి ఆయోగ్ వాళ్ళు ఇది కట్టేదానికి ఫీజిబిలిటీ లేదు, వీలు పడదంటే ఈరోజు పట్టుదలతో మన రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి రామాయపట్నం పోర్టు 2,650 కోట్ల వ్యయంతో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 1,130 కోట్ల పని పూర్తయినది వాస్తవమా కాదా? ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎలక్షన్లకు 4 రోజుల ముందర ఫౌండేషన్ వేస్తే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కోసము ప్రభుత్వం కట్టేది ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్ సంస్థ JSWతో పాటు జిందాల్ వాళ్ళతో పాటు కలిపి ఈరోజు జిందాల్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకొని ఫస్ట్ ఫేజ్లో 1 మిలియన్ టన్స్ 1 మిలియన్ టన్నులు సంవత్సరానికి 3,300 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 1 మిలియన్ టన్నులు 5,500 కోట్లతో పాటు ఈరోజు JSWAP స్టీల్స్ అని చెప్పి ఒక సపరేట్గా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టిన మాట వాస్తవమా కాదా? పవర్ సెక్టర్కి పోతే తెలంగాణకు మీరు ఉన్న టైంలో తెలంగాణకు పవర్ సప్లై చేసినారు. పవర్ సప్లై చేస్తే వాళ్ళు బిల్లు కట్టలేదు. వాళ్ళు బిల్లులు కట్టకుండా ఉంటే మీరు ఆర్డర్ తెచ్చుకోకుంటే తెలంగాణ వాళ్ళతో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాడి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంచుమించు 7,000 కోట్లు దాదాపు 6,700 కోట్లకు 3,442 కోట్లు అసలు 3,315 కోట్లు వడ్డీ మనకు కట్టాలని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు కోర్టుకు పోయి అది కోర్టు పరమైంది. కానీ మీరు కనీసం ఆర్డర్ అనేది తెచ్చుకున్నారా? సివిల్ సప్లైస్ తెలంగాణ వాళ్ళకు మనకు కలిసి ఉన్న సివిల్ సప్లైస్లో 600 కోట్లు తెలంగాణ వాళ్ళు బకాయిలు కట్టకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింటే SBI కోంపల్లిలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అకౌంట్ ఫ్రీజ్ అయింటే తెలంగాణ వాళ్ళతో డబ్బులు కట్టించిన ఈరోజు అకౌంట్ డీఫ్రీజ్ అయ్యి మనం మళ్ళీ మన వాటా తెచ్చుకునే స్టేజ్లో ఉండేది వాస్తవమా కాదా? ఏం సాధించినారు కాబట్టి ఈరోజు మీరు వచ్చి మళ్ళీ కొత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాము, సైడ్కు తీసుకుపోతాము. ఏం తీసుకుపోతారండి ముందుకు సైడ్కు? ఎన్ని కేంద్రం నుంచి ఎన్ని రోడ్లు తెచ్చుకోగలిగినాం? ఇవన్నీ కూడా సత్సంబంధాలతో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానమంత్రి గారి దగ్గర తెచ్చుకున్న మాట వాస్తవమా కాదు? అన్నీ తెచ్చుకుంటేనేమో మీరు కుమ్మక్కు అంటారు, తెచ్చుకోకుంటేనేమో మీ చేత కాలే అంటారు. మీరు కుమ్మక్కు కాకపోతే పని చేసుకోలేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేకపోతే మీరు మాట్లాడతారు ఈరోజు వచ్చి అన్యాయంగా. ఎంత అన్యాయమైన మాటలండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. అసలు ఎందుకు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, ఎందుకు రాష్ట్రం ఈ అప్పుల్లో ఉందంటే దీనికి ప్రధానమైన కారకుడు నన్ను అడిగితే ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే